ఎవ్రీడే ఎంత ఎర్లీగా వెళ్దాం అనుకున్నాం. వీళ్ళమ్మ మార్నింగ్ టైం చాలా ఫాస్ట్గా అయిపోతుంటాయి. ప్రతిరోజు అయితే రోడ్డుకి చేరుకున్నాం. ఇంకా బస్ కోసం ఎంత ఇదిగా అమ్మ చూస్తే ఇది టమాటా రైస్. దీంట్లో మసాలా ఎక్కువ, తినడం తక్కువ ఉంటుంది. ఇది తిరిగి ఎవ్రీడే ఎంత ఎర్లీగా వెళ్దాం అనుకున్నా. వీళ్ళమ్మ మార్నింగ్ టైం చాలా ఫాస్ట్గా అయిపోతుంటాయి. సో ప్రతిరోజు ఆఫీస్కి లేదంటే వెయిట్ చేస్తారు. ఇప్పుడు అయినా తర్వాత ఇప్పుడు 9 టెంపుల్కి కూడా వెళ్ళి ఈరోజు ఈవినింగ్ టైం అయితే ఫ్రీ టైం వెళ్ళాలి. ఒకరోజు అనుకుంటే అనుకోవచ్చు, ప్రతిరోజు లేట్ వెళ్తే కోపడతారు కొంతమంది, కానీ నన్ను ఏమంటారు. అలా అని మనం ఒప్పు చేసుకోకూడదు. స్ట్రీట్ అయితే మార్చా. ఈసారి అయితే అమీర్పేట్ మెట్రో దగ్గరికి వెళ్తుంది. ఇదంతా మార్నింగ్ కోచింగ్కి చాలామంది మోస్ట్లీ ఇక్కడ కోచింగ్ సెంటర్లు ఎక్కువ కాబట్టి కోచింగ్కి వెళ్ళే వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో ఎట్టకేళ్ళకైతే రోడ్డుకి చేరుకున్నా. ఇంకా బస్ కోసం ఎంత ఇదిగా అమ్మ సిగ్నల్ చాలా లేట్ వచ్చింది. అట్లా ఎప్పుడైనా వచ్చేసి అలాగైనా దానిలోకి అయితే రీచ్ అవుతాం. దాదాపు 1/2 నుంచి ఒక్క బస్సు అంటే ఒకటే రాలా. 5:30కి వచ్చిన బస్సు అయితే ఒకటే రాలా. అంత దరిద్రం. ఈరోజు ఆ బస్ జర్నీ చూసాక చిరాకు తెప్పింది. ఆడు మొఖం మీద పెట్టాడు బ్యాగ్. ఆడు ఎదురుగుండా ఉన్నవాడు కూడా మొఖం మీద పెట్టాడు బ్యాగ్. ఇక అక్కడ బస్ దిగి హాస్టల్కి వచ్చేసరికి 8:15 అయిపోయింది. సో మంచి ఆకలి మీద ఉండగా హాస్టల్లో రుచికరమైన ఫుడ్ పెట్టారనుకున్నా. చీపేస్తా ఫుడ్ ఏంటి. సో తీరా చూస్తే ఇది టమాటా రైస్. దీంట్లో మసాలా ఎక్కువ, తినడం తక్కువ ఉంటుంది. ఇది పెరుగన్నం ముద్ద. ఇందులో అన్నం ఎక్కువ, పెరుగు తక్కువ. ఇది పచ్చడి, ఆవకాయ పద్ద. నాకు తగ్గదు బాగుంటుంది ఇది. అంతే ఏంటి ఇవే ఐటమ్స్, హాస్టల్ ఐటమ్స్. సో చాలామంది హాస్టల్స్లో ఒకటే సేమ్ మెనూ అయితే ఫాలో అవుతూ ఉంటారు. మరి ఎలా తింటున్నారో తెలియదు, కానీ చాలా కష్టం నాకు.